ప్రస్తుతం జియోపాలిటిక్స్లో పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించడానికే డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ని ఒక ఆయుధంగా వాడుకుంటున్నాడన్న విషయం ఇప్పుడిప్పుడే అన్ని దేశాలకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ టారిఫ్స్ యొక్క హీట్ ఆ దేశాలకు కూడా ఇప్పుడు తగులుతుంది. కాబట్టి అమెరికా ప్రెజర్కి తలగ్గకుండా భారత్ పోరాడుతున్న విధానం ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. తాడిని తన్నేవాడు ఒకడుంటే వాడి తలను తన్నేవాడు ఇంకొకడు ఉంటాడన్నట్టుగా ట్రంప్ టారిఫ్స్ని ఎదిరించే విషయంలో ప్రపంచ దేశాలకు భారత్ ఇప్పుడు ఒక ఇన్స్పిరేషన్ లాగా కనిపిస్తుంది. అన్ని దేశాలు ఇప్పుడు భారత్ బాటలోనే నడవాలి అనుకుంటున్నాయి. ఈ రకంగా ట్రేడ్ డీల్స్ నుంచి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ వరకు ప్రపంచం మీద రోజురోజుకి పెరుగుతున్న భారత్ ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు అమెరికానే సవాల్ చేసే స్థాయికి ఎదిగింది. అందుకే ఈ వీడియోలో అమెరికాను కాదని భారత్ను సపోర్ట్ చేస్తున్న అటువంటి 8 పవర్ఫుల్ దేశాల గురించి తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఈ లిస్టులో మొదటి ప్లేస్లో ఉన్న దేశం గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. గత 70 ఏళ్ళగా భారత్ని ఒక శత్రువుగా చూసిన ఆ దేశం ఇప్పుడు స్నేహహస్తాన్ని అందిస్తుంది. ఇద్దరం కలిసి అమెరికా ఆధిపత్యాన్ని ఎదురిద్దామంటుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. నెంబర్ 8 జపాన్. జపాన్ నుంచి ఇంపోర్ట్ అయ్యే అన్ని రకాల గూడ్స్ మీద ట్రంప్ 25% బేస్ లైన్ టారిఫ్స్ని విధించాడు. దీన్ని జపాన్ ప్రొటెస్ట్ చేసింది. సో అమెరికాను బ్యాలెన్స్లో పెట్టడానికి జపాన్ ఇప్పుడు భారత్లో $70 బిలియన్ భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. రీసెంట్గా మోడీ గారు జపాన్ని విజిట్ చేసినప్పుడు ఈ ట్రేడ్ డీల్ కుదిరింది. జపాన్ ఒక టెక్నాలజికల్ పవర్ హౌస్. జపాన్ ఇప్పుడు భారత్లో ఎలక్ట్రానిక్ వెహికల్స్, సెమీ కండక్టర్స్, బ్యాంకింగ్, గ్రీన్ ఎనర్జీ సెక్టర్స్ వంటి కీలక రంగాలలో ఇన్వెస్ట్ చేయబోతుంది. దీనివల్ల ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగం ఊపందుకోవడంతో పాటు ఎన్నో న్యూ జాబ్స్ జనరేట్ అవ్వబోతున్నాయి. అలాగే ప్రస్తుతం జపాన్లో పాపులేషన్ అనేది వేగంగా పడిపోతుంది. సో జపాన్కి ఇప్పుడు టాలెంట్, స్కిల్ ఉన్న యంగ్ వర్కర్స్ కావాలి, ఎంప్లాయీస్ కావాలి. ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి జపాన్ గవర్నమెంట్ ఇప్పుడు సంవత్సరానికి 50,000 మంది చొప్పున నెక్స్ట్ 10 yearsలో 5 లక్షల మంది ఇండియన్స్ని జపాన్లో సెటిల్ చేయబోతుంది. వీరక్కడి మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్, హెల్త్ కేర్, ఐటీ సెక్టార్స్లో సేవలు అందించనున్నారు. ఇవన్నీ చేయడం ద్వారా జపాన్ దేశం మేమేమి అమెరికా బానిసరం కాదు, మాకు సొంత అటానమీ ఉంది, మాకు ఆప్షన్స్ ఉన్నాయని అమెరికాకు చెంప చెల్లుమనే రిప్లై ఇచ్చింది. నెంబర్ 7 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. మిడిల్ ఈస్ట్లో అమెరికాకు ఉన్న అత్యంత క్లోజెస్ట్ allies లో UAE ఒకటి. అయితే ఆ దేశాన్ని కూడా ట్రంప్ వదలలేదు. 25% టారిఫ్స్ని బాదాడు. దీనివల్ల UAE నుంచి అమెరికాకు ఎగుమతయ్యే ఆయిల్ అండ్ పెట్రోకెమికల్ ఎక్స్పోర్ట్స్ ఈ సంవత్సరం 15% ష్రింక్ అయిపోయాయి. సో UAE గవర్నమెంట్ ఇప్పుడు భారత్ వైపు చూస్తుంది. 2025 జూన్లో UAE అండ్ భారత్ మధ్య $10 బిలియన్ ఒక ల్యాండ్ మార్క్ డీల్ కుదిరింది. ఈ డబ్బుని భారత్లోని రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్స్లో UAE ఇన్వెస్ట్ చేయబోతుంది. పర్టికులర్గా రాజస్థాన్లోని సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయనున్నారు. ప్రస్తుతం భారత్లో ఎనర్జీ డిమాండ్ బాగా పెరిగింది. దీనికి కారణం మన దేశంలో ఉన్న భారీ జనాభా. సో ఇండియన్ ఎనర్జీ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ట్రంప్ టారిఫ్స్ని బైపాస్ చేయాలని UAE చూస్తుంది. ప్రస్తుతం అమెరికాతో పోలిస్తే భారత్ని ఒక బెటర్ ట్రేడ్ పార్ట్నర్గా UAE గుర్తించింది. ఈ సంవత్సరం ఈ రెండు దేశాల మధ్య పెరిగిన బైలాటరల్ ట్రేడే దీనికి ఎగ్జాంపుల్. ట్రంప్ యాక్షన్స్ ఇప్పుడు అమెరికాకి కీలక భాగస్వామిగా చెప్పుకునే UAEని భారత్కు కీలక భాగస్వామిగా మార్చాయి. నెంబర్ 6 సౌత్ కొరియా. అమెరికా యొక్క మరో మిత్ర దేశం సౌత్ కొరియా ఇప్పుడు ట్రంప్ కారణంగా బాధిత దేశంగా మారింది. సౌత్ కొరియా నుంచి US మార్కెట్లోకి ఎంటర్ అయ్యే ఆటోమొబైల్స్, స్మార్ట్ ఫోన్స్, స్టీల్, అల్యూమినియం వంటి ఇంపోర్ట్స్ మీద ట్రంప్ 25% రెసిప్రోకల్ టారిఫ్స్ని విధించాడు. దీనివల్ల సౌత్ కొరియన్ కంపెనీస్ ఇప్పుడు నష్టాలను చూస్తున్నాయి. సో సౌత్ కొరియా దాని ఎగుమతుల్ని డైవర్సిఫై చేసుకోవాలి అనుకుంటుంది. అండ్ దానికోసం వాళ్లకు కనిపిస్తున్న బెస్ట్ మార్కెట్ ఇండియా. ఆల్రెడీ సౌత్ కొరియా నుంచి శాంసంగ్, LG వంటి టెక్ జైంట్ కంపెనీస్ ఇండియాలో తమ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ని ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం భారత్లో తయారవుతున్న ఈ స్మార్ట్ ఫోన్స్ని కొరియన్ కంపెనీస్ ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. అయితే ట్రంప్ దెబ్బతో ఇప్పుడు సౌత్ కొరియాలోని ఆటోమొబైల్స్, EVs, ఎలక్ట్రానిక్స్, ఫార్మా ఇండస్ట్రీస్ కూడా భారత్కు రాబోతున్నాయి. తమ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ని భారత్కు తరలించడం ద్వారా టారిఫ్స్ వల్ల కలిగే నష్టాన్ని భర్తీ చేయాలని సౌత్ కొరియా భావిస్తుంది. ఎందుకంటే ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో లేబర్ కాస్ట్ బాగా తక్కువ అండ్ మ్యాన్ పవర్ ఎక్కువ. అలాగే గవర్నమెంట్ కూడా ఎన్నో ఇన్సెంటివ్స్ ఇస్తుంది. పైగా అమెరికాతో పోలిస్తే ఇండియన్ మార్కెట్ 5 రెట్లు పెద్దది. ఈ రకంగా అమెరికా డబుల్ స్టాండర్డ్స్తో విసిగిపోయిన సౌత్ కొరియా భారత్కు క్లోజ్ అవుతుంది. నెంబర్ 5 సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే గోల్డ్, ప్లాటినం, డైమండ్స్ వంటి మినరల్స్ పైన ట్రంప్ 40% టారిఫ్స్ని బాదాడు. సౌత్ ఆఫ్రికాలో క్రమంగా పెరుగుతున్న చైనా పెట్టుబడుల్ని టార్గెట్ చేస్తూనే అమెరికా ఈ సుంకాలు విధించింది. దీనివల్ల రానున్న రోజుల్లో సౌత్ ఆఫ్రికా GDPకి 30,000 కోట్ల రూపాయల నష్టం రానుంది. ఇక్కడ సౌత్ ఆఫ్రికా ఒక కీలక బ్రిక్స్ దేశం. సో ఈ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి సౌత్ ఆఫ్రికా ఇప్పుడు ఇండియాతో ట్రేడ్ని పెంచుకుంటుంది.
2025 బ్రిక్స్ ట్రేడ్ ఫ్రేమ్వర్క్ ద్వారా ఈ రెండు దేశాలు ఇప్పుడు మినరల్ ప్రాసెసింగ్ అండ్ ఆటోమోటివ్ సెక్టార్స్ మీద ఫోకస్ చేయనున్నాయి. దీనిలో భాగంగా ఇండియన్ కంపెనీస్ సౌత్ ఆఫ్రికాలో ఎలక్ట్రానిక్ వెహికల్స్ ని తయారు చేయడానికి $3 బిలియన్ ఇన్వెస్ట్ చేయబోతున్నాయి. ఇది సౌత్ ఆఫ్రికాలో 15,000 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించబోతుంది. అలాగే సౌత్ ఆఫ్రికా నుంచి భారత్కు ఎక్స్పోర్ట్ అయ్యే కోల్, మ్యాంగనీస్, ప్లాటినం వంటి అరుదైన ఖనిజాల మీద టారిఫ్స్ ని తగ్గించుకునే అవకాశం కూడా సౌత్ ఆఫ్రికా భారత్కు ఇచ్చింది. ఇక్కడ రెండు దేశాలు కూడా మ్యూచువల్ బెనిఫిట్ ని పొందడం మనం గమనించవచ్చు. ట్రంప్ టారిఫ్స్ అమల్లోకి వచ్చిన తర్వాత భారత్ సౌత్ ఆఫ్రికా బైలాటరల్ ట్రేడ్ గతంలో ఎప్పుడూ చూడని విధంగా 20% పెరిగింది. నెంబర్ 4 బ్రెజిల్. బ్రెజిల్ అయితే ఇప్పుడు ట్రంప్ గట్టిగానే టార్గెట్ చేశాడు. బ్రెజిల్ నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ అయ్యే సోయాబీన్స్, ఇథనాల్, ఫుడ్ ఐటమ్స్, ఎయిర్ క్రాఫ్ట్ విడిభాగాలు ఇలా అన్ని రకాల గూడ్స్ మీద ట్రంప్ 50% ప్రతీకార సుంకాలు విధించాడు. భారత్తో సమానంగానే బ్రెజిల్ మీద కూడా టారిఫ్స్ ని వేశాడు. ఇక్కడ సౌత్ ఆఫ్రికా లాగే బ్రెజిల్ కూడా ఒక కీలక బ్రిక్స్ భాగస్వామి దేశం. అలాగే రష్యాతో మంచి సంబంధాలు ఉన్నాయి. అమెరికాను నమ్ముకుంటే ఏమవుతుందో ఇప్పుడు బ్రెజిల్ కి బాగా అర్థమైంది. సో ఈ టారిఫ్ నష్టాలని కవర్ చేయడానికి బ్రెజిల్, భారత్ తమ వాణిజ్యాన్ని బలపరుచుకోనున్నాయి. ఈ సంవత్సరం ఏప్రిల్లో ఈ రెండు దేశాల మధ్య $7 బిలియన్ విలువైన అగ్రోటెక్ డీల్ కుదిరింది. ఇక నుంచి ఇండియన్ వెహికల్స్ ని నడపడానికి కావాల్సిన ఇథనాల్ వంటి బయోఫ్యూయల్స్ ని బ్రెజిల్ భారత్ కు సరఫరా చేయనుంది. రిపోర్ట్స్ ప్రకారం ట్రంప్ టారిఫ్ అమల్లోకి వచ్చాక భారత్, బ్రెజిల్ మధ్య ట్రేడ్ 24% పెరిగింది. అలాగే బ్రెజిల్ కి చెందిన ఎంబ్రయర్ ఏరోస్పేస్ కంపెనీ భారత్ లో తమ విమానాల మ్యానుఫ్యాక్చరింగ్ కి ప్లాన్స్ ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది. రీసెంట్ గానే బ్రెజిల్ అధ్యక్షుడు లోలా భారత్ తో వాణిజ్యాన్ని రానున్న 5 ఏళ్లలో 3 రెట్లు రెట్టింపు చేస్తామని ప్రకటించాడు. నెంబర్ 3 ఫ్రాన్స్. ప్రస్తుతం అమెరికా ఫారెన్ పాలసీతో విసిగిపోయిన దేశాలలో ఫ్రాన్స్ కూడా ఒకటి. ఫ్రాన్స్ నుంచి వచ్చే అన్ని రకాల వస్తువుల మీద ట్రంప్ 20% బేస్ లైన్ టారిఫ్స్ ని వేశాడు. ముఖ్యంగా ఫ్రాన్స్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే ఆల్కహాలిక్ బెవరేజెస్ మీద 200% సుంకాలు విధిస్తామని ట్రంప్ ఇప్పుడు ఫ్రాన్స్ ని బెదిరిస్తున్నాడు. యూరోప్ మీద అమెరికా చేస్తున్న పెత్తనాన్ని ఫ్రాన్స్ ఇప్పుడు ఎదిరించాలనుకుంటుంది. ప్రస్తుతం ఫ్రాన్స్ డిఫెన్స్ లో భారత్ కు ఒక కీలక భాగస్వామిగా ఉంది. ఆ దేశం నుంచి రాఫాల్ జెట్స్ ని, మిరాజ్ జెట్స్ ని, స్కార్పియన్ సబ్మెరైన్స్ లాంటి అత్యాధునిక ఆయుధాలని భారత్ ఉపయోగిస్తుంది. అలాగే ఈ రెండు దేశాలు కలిసి ప్రతి సంవత్సరం హిందూ మహాసముద్రంలో కూడా జాయింట్ నేవల్ డ్రిల్స్ ని నిర్వహిస్తాయి. యూరోప్ లో భారత్ కు నమ్మదగిన ఏకైక దేశం ఫ్రాన్సే. ప్రస్తుతం భారత్ లోని సోలార్ అండ్ విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ లో ఫ్రెంచ్ కంపెనీస్ పెట్టుబడులు పెడుతున్నాయి. అలాగే ఇండియన్ ఈవీ మార్కెట్ మీద కూడా ఫ్రాన్స్ ఆసక్తి చూపిస్తుంది. అయితే ప్రపంచ ఆర్డర్ మీద అమెరికా ఆధిపత్యాన్ని దించడానికి భారత్, రష్యా, చైనా లాంటి దేశాలు ఇప్పుడు డైరెక్ట్ గా ప్రయత్నిస్తుంటే ఫ్రాన్స్ మాత్రం ఇండైరెక్ట్ గా పావులు కదుపుతుంది. రీసెంట్ గానే ఫ్రాన్స్ దేశం బ్రిక్స్ లో జాయిన్ అవుతుందన్న రూమర్స్ కూడా గట్టిగా వినిపించాయి. నెంబర్ 2 రష్యా. గత 4 సంవత్సరాలుగా రష్యాని ఆర్థికంగా బలహీనపరచడానికి అమెరికా ఎన్ని రకాల శాంక్షన్స్ విధించిందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీటికి తోడు రష్యన్ ఆయిల్ ని పర్చేస్ చేసినందుకు భారత్ మీద కూడా ట్రంప్ 50% రెవెంజ్ టారిఫ్స్ ని వేశాడు. అయితే అమెరికా ఎన్ని ప్రయత్నాలు చేసినా భారత్, రష్యా స్నేహబంధం మాత్రం చెక్కు చెదరలేదు. పైగా ఈ రెండు దేశాల రిలేషన్స్ ఇప్పుడు ఆల్ టైమ్ పీక్స్ కి చేరుకున్నాయి. రష్యా డిఫెన్స్ లో భారత్ కు అత్యంత కీలకమైన S-400 మిసైల్స్ ని, సుఖోయ్ జెట్స్ వంటి ఆయుధాలని డెలివరీ చేసింది. రెండు దేశాలు కలిపి అంతరిక్ష రంగంలో ఎన్నో మైలురాళ్లను చూశాయి, సవాళ్లను దాటాయి. గత 3 సంవత్సరాలుగా రష్యా భారత్ కు చీప్ ధరలకే పెద్ద మొత్తంలో క్రూడ్ ఆయిల్ ని సరఫరా చేస్తుంది. ఇవి భారత్ లో సంక్షోభం రాకుండా నివారించాయి. అండ్ ట్రంప్ టారిఫ్స్ అమల్లోకి వచ్చాక ఇదే ఆయిల్ మీద రష్యా భారత్ కు మరో 5% అదనపు డిస్కౌంట్ ని కూడా ప్రకటించింది. ప్రస్తుతం రష్యాలోకి ఇండియన్ స్టూడెంట్స్ అండ్ బిజినెస్ మ్యాన్ మరింత సులభంగా వచ్చేలా కూడా సౌలభ్యాన్ని రష్యా కల్పిస్తుంది. అలాగే ట్రంప్ 50% సుంకాల ద్వారా ఎఫెక్ట్ అయిన ఇండియన్ గూడ్స్ ని కూడా పుతిన్ ఇప్పుడు తమ మార్కెట్లోకి తీసుకుంటామని, తాము కొనుగోలు చేస్తామని భరోసా కూడా ఇచ్చారు. ఈ రకంగా భారత్, రష్యా కష్టకాలంలో ఒకరికి ఒకరు అండగా నిలబడ్డారు. టైం టెస్టెడ్ ఫ్రెండ్స్ గా నిరూపించుకున్నారు. అండ్ ఇక మనం వీడియో స్టార్టింగ్ లో చెప్పుకున్న షాకింగ్ దేశమే చైనా. ట్రంప్ కారణంగా మొన్నటి వరకు బద్ధ శత్రువులుగా ఉన్న భారత్, చైనా ఇప్పుడు మిత్ర దేశాలుగా మారుతున్నాయి. ఈ సంవత్సరం ఏప్రిల్, మేలో ట్రంప్ చైనా మీద 250% భారీ టారిఫ్స్ ని విధించి దాన్ని ఇప్పుడు 30%కి తగ్గించాడు. అయితే దానివల్ల చైనాకి సుమారు $100 బిలియన్ నష్టం జరిగింది. సో చైనా ఇప్పుడు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని భారత్తో మళ్ళీ సంబంధాలని ఇంప్రూవ్ చేసుకుంటుంది. రీసెంట్ గా జరిగిన SCO సమ్మిటే దీనికి ఎగ్జాంపుల్. తర్వాత భారత్, చైనా మధ్య కొన్ని కీలక ఒప్పందాలు జరిగాయి.
5 సంవత్సరాల తర్వాత మొదటిసారి ఈ 2 దేశాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ అనేవి మొదలయ్యాయి. మానస్ సరోవర్ యాత్రను కూడా రిజ్యూమ్ చేయడానికి 2 దేశాలు అంగీకరించాయి. అండ్ చైనా ఇప్పుడు భారత్కి ఎగుమతి చేసే ఫెర్టిలైజర్స్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, టన్నల్ బోరింగ్ మెషిన్స్ మీద ఉన్న బ్యాన్ ని కూడా లిఫ్ట్ చేసింది. ఈ రకంగా భారత్, చైనా రానున్న కాలంలో ఒకరి దేశంలో మరొకరు $50 బిలియన్ మ్యూచువల్ ఇన్వెస్ట్మెంట్స్ చేయనున్నారు. ఎస్సీఓ సమిట్లో మోడీ, పుతిన్, షీ జిన్పింగ్ ని కలిసి చూసిన తర్వాత వైట్ హౌస్ పానిక్ మోడ్లోకి వెళ్లిపోయింది. ఈ 3 దేశాల పవర్ ను చూసి ట్రంప్ కి ఇప్పుడు నిద్ర పట్టడం లేదు, పిచ్చోడైపోతున్నాడు. పూటకో ట్వీట్ పెడుతూ మళ్ళీ ఇండియా మీద సాఫ్ట్ కార్నర్ ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ట్రంప్ వల్ల ఇండియా యుఎస్ఏ రిలేషన్స్ కి జరగాల్సిన డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోయింది. దీన్ని పోడ్చడం అంత తేలిక కాదు. అయితే అసలు ట్రంప్ ప్రపంచ దేశాల మీద ఇలా టారిఫ్ల యుద్ధాన్ని ప్రకటించడానికి కారణం ఆ దేశంలోని ఇండస్ట్రీస్ ని అమెరికాకి రప్పించడం కోసం. అయితే ఇప్పుడు అంతా దానికి ఆపోజిట్ గా జరుగుతుంది. ఆ ఇండస్ట్రీస్ అన్ని అమెరికాకి వెళ్లడానికి బదులు ఇప్పుడు భారత్ కి వస్తున్నాయి. ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత్ ని అమెరికా కన్నా బెటర్ అండ్ స్టేబుల్ పార్ట్నర్ గా చూస్తున్నాయి. ఈ రకంగా జియో పాలిటిక్స్ లో ఇండియా ఇప్పుడు ఒక సరికొత్త పవర్ గా ఎదుగుతుంది. అయితే ఇక్కడ భారత్ అమెరికాలా కాకుండా తాను డెవలప్ అవడంతో పాటు ప్రపంచ శాంతికి, శ్రేయస్సు కోసం కూడా పాటుపడుతుంది. ఇక్కడ ఇండియా డెవలప్ అవుతుందంటే అప్పుడు ప్రపంచం కూడా బాగుపడుతుందని అర్థం.